వెల్కమ్ టు శ్రీ దుర్గా క్రియేషన్స్. కలియుగంలో మానవులు తరించడానికి మార్గం ఏది అంటే నామజపం అని అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. జపం అంటే ఏంటి? జ అంటే జన్మరాహిత్యం, ప అంటే పాపనాశనం. పాపాల్ని నశింపచేసి జన్మరాహిత్యానికి దారి చూపించేది జపం అంటే. మనలో ఎవరిని అడిగినా ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది, కానీ ఆ గోల్ని చేరనివ్వకుండా ఏదో అడ్డం పడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూనివర్సిటీలో సీట్ అయినా, డ్రీమ్ జాబ్ అయినా, ప్రమోషన్ అయినా, రిలేషన్షిప్ అయినా, పిల్లలైనా, ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అయినా, ఏ గోల్ అయినా దానికోసం మనం ఎంత కష్టపడ్డా, డిజర్వింగ్ క్యాండిడేట్స్ అయినా కూడా ఏదో మనకు తెలియని ఒక అబ్స్టకల్ వస్తూ ఉంటుంది. ఇవెందుకు జరుగుతాయి అంటే మన పాస్ట్ లైఫ్ కర్మల వల్ల జరుగుతాయి. మనం ఇంతకుముందు లేదా పాస్ట్ లైఫ్లో ఎవరికైనా ఏదైనా హామ్ చేసుంటే ఇప్పుడు అదే సిచ్యువేషన్ మనకు కూడా ఎదురవుతుంది. మరి దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవడం అంటే ఆ పాపాన్ని నశింపచేసి ఈ సిచ్యువేషన్ని రెక్టిఫై చేసుకోవాలి. పాత పాపాలని నశింపచేయడం అంటే కొత్తగా కూడా పాపాలు చేయకుండా ఉండాలి. పాపం నశించినప్పుడు కోరికలు తీరుతాయి. కోరికలు తీరితే మనం మోక్షం వైపు తిరుగుతాం. తద్వారా పాపనాశనం నుండి మనకి జన్మరాహిత్యాన్ని ఇచ్చేది జపం అన్నమాట. హిందూ ధర్మంలో ఎప్పుడూ ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే సీక్వెన్సే చెప్పారు. ఈ నాలుగింటిని అచీవ్ చేయాలంటే రెండు ఉండాలి. ఒకటి మన హార్డ్ వర్క్, రెండోది మన యోగం లేదా గుడ్ కర్మ టు అచీవ్ ఇట్. హార్డ్ వర్క్ మీరందరూ తప్పకుండా చేయండి, మీరందరూ చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు గుడ్ కర్మ కోసం నామజపం చేద్దాం. జాగ్రత్తగా వినండి, ఇది మంత్రజపం కాదు. మంత్రజపం గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇది నామజపం. నామజపం పరమాత్మ నామము లేదా నామాల వరుసని కూడి ఉంటుంది. దీనికి గురుముఖత ఉపదేశం అక్కర్లేదు. చాలా కష్టమైన నియమాలు ఉండవు. నామజపం సులువుగా చేసుకోవచ్చు. మనకంటూ ఆ ప్రాప్తం ఉంటే మెల్లగా భగవంతుడే దీన్ని నెక్స్ట్ ఫేజ్కి తీసుకెళ్ళడానికి మనకు దారి చూపిస్తాడు. ఒక ఎగ్జామ్ ప్రిపరేషన్, ఒక ఫిట్నెస్ షెడ్యూల్ లాగా జపం కూడా మీ రొటీన్ అవ్వాలి. అలా రెగ్యులర్గా నామజపం చేయటం వల్ల ఆ నామము, ఆయా దేవత రూపము, వారి లీల మన మనసులో నిలబడుతుంది. ఇక సర్వకాల సర్వావస్థలందు మీరు ఆ నామాన్ని సబ్కాన్షియస్గా కూడా స్మరిస్తూనే ఉంటారు. తద్వారా మీ పాపం క్షయమవుతుంది, మీ కర్మ ఇంప్రూవ్ అవుతుంది, మీరు ధర్మంగా కోరుకున్నది నెరవేరుతుంది. నామజపం సిద్ధించడం అంటే అలా ఉంటుంది. ఆ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. అలాంటి నామజపాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేయాలి అనేవి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే.